హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ బాగుండే ఉండుంటారు. ఏం లేదు, ఒక షూట్ పని మీద అయితే మేము ఆంధ్రాకి వెళ్ళాం, కాకినాడకి వెళ్ళాం అనమాట. ఆ షూట్ అయితే కంప్లీట్ అయింది. నైట్ స్టార్ట్ అయినాము, ఎన్నింటికి? నైట్ 2 o'clock స్టార్ట్ అయినాము. వచ్చే దారిలో అనిపించింది, విశాల్ బ్రో అన్నాడు కావ్య బ్రో పైన ఒక ప్రాంక్ చేద్దాం, అలాగే సర్ప్రైజ్ చేద్దాం అన్నాడు. ప్రాంక్ సర్ప్రైజ్ అంటే మాకే అర్థమైతలేదు. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. మేము ఏమనుకుంటున్నామంటే చెప్పను, వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సో కావ్యకి అయితే కాల్ చేస్తే ఇప్పుడు దాన్ని కాల్ చేసి, నేను రావడానికి ఇంకో 2 days పడుతుంది, నువ్వు ఒక్కదానే ఉండు, సెప్టోలో కూరగాయలు, పాలు, పెరుగు ప్యాకెట్ ఆర్డర్ పెడతా అని చెప్తా. దాని రియాక్షన్ చూద్దాము. ఇందాక ఇది గుర్తు చేయమన్నాను, ఏంటిది? చెప్పను, వీడియో ఎండ్ వరకు చూడండి. కానీ ఫస్ట్ టైం తను వదిలేసి 2 days అక్కడికి వెళ్ళాను. సో చాలా మిస్ అయ్యా, ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. దాంతో పాటు నేను లేకుండా డుగ్గు అడుగులో లేడు, ఒక్కతే ఉన్నది. నేను నైట్ కూడా కాల్ చేసి, నేను డ్రైవింగ్ లో ఉన్నా, తను కాల్ చేసి భయం అవుతుంది, ఉన్నాడా అని అడిగింది. ఫస్ట్ భయం అవుతుంది ఆ పడుకోలేంటే, కాసేపు నేను తను డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుతుంటే 2 అయింది అనుకుంటా పడుకుంది. ఇప్పుడు లేచిందో లేదో కాల్ చేసి, షెడ్యూల్ కొంచెం ఎక్స్టెండ్ అయింది, ఇంకొక 2 రోజులు పడుతుంది రావడానికి, ఏమనుకోకని చెప్తా. దాని రియాక్షన్ చూద్దాము. ఫస్ట్ టైం తిడుతుందని అనుకుంటున్నా, తిడితే వీడియో చూసాక విశాల్ బ్రో చెప్పాడు అట్లా చేయమని చెప్పేసి అంటాయి. ఏంది మరి దాన్ని ఇప్పుడు ఇంత పొద్దున్న లేపితే 8 అవుతుందా? ఎంత అవుతుంది? టైం వచ్చేసి 8 అవుతుంది. దాన్ని లేపినాం అనుకో చిరాకు పడుతుంది. లేపి ఇంకా చిరాకు పెట్టింది. ఇంకా 3 hours ఉంది జర్నీ. మా జర్నీ 3 hours ఉంది. ఎగ్జాక్ట్ ఇప్పుడు సూర్యాపేటలో ఉన్నాం. సో క్రాస్ అయ్యి ఇప్పుడు వచ్చినాము. బ్రష్ చేయలేదు, నేను నైట్ నుంచి డ్రైవింగ్ లో ఉన్నాం కాబట్టి ఫేస్ లో దొంగ కోళ్ళు బట్ట లెక్క ఉన్నాం. కొంచెం కోళ్ళు, దొంగ మేకలు, దొంగ పందులు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఓకేనా? చూద్దాం, కాల్ చేద్దాం దానికి ఒకసారి, అది పక్కా తిడుతుంది. జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి దొంగలు ఉంటారు, జాగ్రత్త. అసలు నేను సింగర్ కావాల్సింది బ్రో, తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఏడ తొక్కారు? కింద తొక్కారు, పైన అన్నిట్లో తొక్కేశారా? యాక్చువల్గా నేను హలో లేచినావా? లేవలేదారు ఇంకా? ఇంతసేపు పడుకుంటారు ఎవరన్నా? హలో, అది చెప్దామనే కాల్ చేసిన, నువ్వే ఫోన్ లిఫ్ట్ చేయట్లే. పంచు ఒక 2 రోజులు షూట్ ఎక్స్టెండ్ అయిందిరా, షెడ్యూల్ కొంచెం పొడిగించారా? హలో, లాగారు షెడ్యూల్ ని, లాగారు. లేదురా, ఒక 2 రోజులు ఎక్స్టెండ్ అయింది షూట్. నిజమేరా, విశాల్ బ్రో అడుగు. అవును, ఈ 2 నైట్ షూట్లు, అది సీన్లు అటు ఇటు అవుతున్నాయి. వేరే షెడ్యూల్ వాళ్ళని మాట్లాడిండ్రంట, మళ్ళీ వచ్చుడు పోవుడు ఎందుకు అని చెప్పి స్ట్రెస్. ఒక 2 days ఆగితే అయిపోతుంది అని చెప్పి అనుకో. ఒక 2 రోజులు మొత్తం అయిపోతుంది, అయిపోయిన తర్వాత పోవచ్చు కదా అని అడుగుతుంది. అదే ఏం చేయాలో అర్థం కాక ఉన్నాను. చూద్దాం, మరి నీకు ఫోన్ చేద్దామని చెప్పి చేసిన. అయితే నీకు ఇంకో హైలైట్ సీన్, హలో, నిన్న సెట్ లో అంజిత్ బ్రోని ఒక అమ్మాయి హగ్ చేసుకున్నది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నిజంగా ఘోరంగా నా దగ్గర ఫోటో ఉన్నది, నేను వచ్చినాక చూపిస్తా. నేను హైడ్ చేసి పెట్టిన ఆ ఫోటో. అది కాదు, జెప్టోలా కూరగాయలు, పాలు, పెరుగు ఆర్డర్ పెడతా, ఉండు ఒక 2 రోజులు, లేదంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా. మరి బస్ ఎక్కి వెళ్తావు డుగ్గం దగ్గరికి. అయితే నాతో ఏమన్నాడు, మళ్ళా మగధీరాల షాక్ కొట్టినట్టు కొట్టింది అన్నాడు. నేను వద్దని చెప్పిన, నాకు అన్నీ సెట్ కావు,
తర్వాత ఎప్పుడైనా చూద్దామని చెప్పిన. నెంబర్ అయితే ఇచ్చినా నాది. సాదే ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? 2 రోజులు ఇప్పుడు ఆల్రెడీ సగం అయింది. లేదు సగం షూట్ అయింది. అటు రాలేను, ఇక్కడ ఆగలేను. రావాలని ఉంది, మిస్ అవుతున్నా. అట్లన్నమైందే రాకు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసు. ఇట్లా ఒక 2 రోజులు అయిపోతుంది. ఇంతవరకు కష్టపడి చేసాం కదా. వస్తున్నా నీకోసం వస్తున్నా. అరే నువ్వు సీరియస్ గా అట్లా ఎందుకు సీరియస్ తీసుకుని చెప్తున్నా కదా. నేనేం చేయాలి ఇప్పుడు? ఒక్కదానే ఉన్నావని చెప్పేసి మంచిగా అనిపించలేదు నాకు. బెల్లంపల్లి పోరా? బెల్లంపల్లి పోతావా మరి? బస్ ఎక్కి హైదరాబాద్ పో మరి, జాను రూమ్. నేను ఇదే వారం ఉండదు. ఇదే ఇక్కడ కాకినాడలో బీచ్ కూడా ఏదో ఉందట. మరి ఒక 2 రోజులు సరిపోదు. యాక్చువల్ 2 రోజులు వాళ్ళు షూట్ అయిపోతుందిరా. అయిపోయిన తర్వాత బీచ్, కాకినాడ కాజాలు అన్ని తినేద్దామని వెయిట్ చేస్తున్నా. నువ్వేమన్నా అంటవేమో అని భయం వేసి. అంతేనా? మిస్ యూ రా బేబీ. మరి ఇవాళ నైట్ మేము బిజీ ఉంటాం. నువ్వు మధ్య మధ్యలో ఫోన్ చేసి భయం అవుతుందా అని చెప్పకు. నైట్ షెడ్యూల్ కదరా, కంటిన్యూ షార్ట్స్ మార్నింగ్ వరకు ఉన్నాయి. నైట్ మధ్య మధ్యలో ఫోన్ చేస్తావు, ఇబ్బంది. ఒక సన్ రైజ్ షాట్ ఉంది. ఎందుకు అది నిజంగానే రా. అయ్యో సరే ఒక్క నిమిషం లైవ్ లొకేషన్ పంపిస్తుంది. లైవ్ లొకేషన్ సార్ చెప్పండి. షార్ట్ రెడీనా? అయ్యో ఒక్క నిమిషం. నేను ఒక 2 hours వీడియో కాల్ చేయి కావాలండి. సార్ వస్తున్నా సార్ ఒక్క నిమిషం. నువ్వు వీడియో కాల్ చేయి. షార్ట్ రెడీయా? వస్తున్నా. అరే నేను ఒక 2 hours లో ఫోన్ చేస్తా. ఫ్రీ అయిన ఆండాలమ్మ చెప్పు. ఆండాలమ్మ కార్లుగా. అరే షూటింగ్ స్పాట్ సార్ వస్తున్నా సార్. ఒక 2 minutes. షార్ట్ రెడీ అయిందంటే వెళ్తానే. సంతూర్ సార్ వస్తున్నా. బ్రో నువ్వు కాల్ చేసి మాట్లాడు బ్రో. ఒక 2 నిమిషాలు. నీకు ఒక 2 hours లో కాల్ చేస్తా. సరే నువ్వు నమ్మకు గానీ జెప్టోలో ఆర్డర్ పెడతా బ్రో. అది సరే పడుకో. నిజం చెప్పి నమ్మవు కదా. సరే పడుకో. జెప్టోలో ఆర్డర్ పెడుతున్నా. పెరుగు, పాలు, ఇంకేం ఆర్డర్ పెట్టాలి? పాలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఇంకేంటి అవి బీరకాయ, వంకాయ, సొరకాయ. సరే మరి ఇక ఉంటాను. అరే తిడతాడు పిలుస్తుండ్రు. సరే బాయ్. స్టోరీ బాయ్. నేను ఫోన్ చేస్తా ఒక 2 hours ప్లీజ్. షూట్ అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తా. చెప్పు బ్రో. కాకినాడలో బ్రో. సరే రాంగా నీకు 2 కాజాలు తీసుకొస్తలే, మడత కాజాలు. అరే నేను ఒక్క నిమిషం ఫోన్. సార్ వస్తాను సార్. ఫోన్ కట్ చేసింది. 2 hours టైం అడిగినా కదా. నువ్వు కూడా ఫోన్ లిఫ్ట్ చేయకు. చేసినా కూడా టెక్స్ట్ చేయి బ్రో. నాది కూడా ఒక షార్ట్ ఉంది ఇందులో, చేస్తున్నా నేను అని చెప్పు. ఒక 2 గంటలు ఇంటికి పోతా. 2.5 గంటలు, 3 గంటలు పడుతుంది కావచ్చు. 3 hours ఈజీగా అవుతుంది. సో వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్. అది తిడుతుంది కొడుతుంది అనుకుంటున్నా. చూద్దాం ఏమైద్దాం. ఓకేనా? యాక్చువల్ గా షూట్ అంటున్నారు. ఏంది ఎక్కడికి ఏం షూట్ అని చెప్పేసి అవి ఏం చెప్పము. చూద్దాం. టైం ఉంది. నీకు చాలా టైం ఉంది అది. సో ఇప్పుడైతే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోదామా? బాయ్. లెట్స్ గో. సో గైస్ తను మళ్ళీ కాల్ చేసి అక్కడికి వెళ్ళి తొందరకి సైడ్ కి లేపు. హలో బ్రో. నాది సిగ్నల్ లేవు ఇక్కడ జియోకి.
షూట్ లో ఉన్నాడు, ఇప్పుడు డిస్టర్బ్ అయితే వాళ్ళ డైరెక్టర్ తిడతాడు అని చెప్పి. షూట్ లో ఉన్నాడు, తిడతారు, ఇబ్బంది అవుతుంది. ఏరోప్లేన్ మోడ్ పెట్టినా బ్రో, షూట్ లో ఉన్నా. నాకేం లేదు, జస్ట్ అట్లా సైబర్ నేరాలు. కాకినాడలోనే ఉన్నాం బ్రో. నేను ఎందుకు జరిగేస్తావు? కాకినాడ అది హోటల్ రూమ్ నుంచి వెళ్ళి ఇట్లా ముందుకు టిఫిన్ చేద్దామని వచ్చినాం. తినలే ఇంకా. ఇలా ఫాస్టింగ్ కదనే, స్నానం చేసిన తర్వాత. అబ్బో, నువ్వు గుర్తు చేసేదాకా నాకు గుర్తులేదు, సారీ, మర్చిపోయినా. సరే, వాళ్ళు పిలుస్తారు బ్రో, ప్రతిసారి ఇట్లా ఫోన్లు మాట్లాడుతుంటే వాళ్ళు తిడతారు. సరే, అమ్మ వాళ్ళ ఇంటికి పోతా, డాడీకి ఫోన్ చేసి చెప్పాలనా? డుగ్గాడు ఉన్నాడు అక్కడనే. నీకు చెప్తే ఒకసారి అర్థం కాదానే? నీకు అర్థం కాదు ఒకసారి చెప్తే? నువ్వు ఆగు, నువ్వు ఫోన్ చేయకు, ఆగు. నేను చెప్పినప్పుడు లేదు. సరే సరే, ఉంటాను, బాయ్. నీకు చెప్తే అర్థం కాదు. సరే, అంటే అదే బుక్ చేసే వాళ్ళు అంటే అమ్మోళ్ళ ఇంటికి పోతే అయిపోతుంది కదా. నాకు 2 రోజులు టైం పడుతుందని చెప్పిన. ఇప్పుడు వెళ్ళినా కూడా రేపు నైట్ రేపు మార్నింగ్ అవుతుంది. వాళ్ళు విన్నారు. అగ్రిమెంట్ రాదు. సరే సరే కానీ ఉంటాను. నాకు కోపం చెప్పే కొద్దిగా ఫోన్ చేయకు, నువ్వు ఆగు. సరే సరే, వీటికేం తక్కువ లేదు. బాయ్ బాయ్. నువ్వు నాకు ఫోన్ చేయకు, ఆగు. ఇట్లా ఫోన్ చెప్పి ఇట్లా కోపంలో కట్ చేయకపోతే ప్రతిసారి చేసుకుంటూనే ఉంటా. కోపంలో అంటే కొంచెం ఆగుతుంది. 2 సార్లు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఫోన్ చేయదు, డైరెక్ట్ గా సర్ప్రైజ్ ఇద్దాం అంతే. ఇక చిన్నగా అట్లా లైట్ ఇచ్చేద్దాం. వెళ్దామా? నిద్ర వస్తుంది, కళ్ళు ఎర్రగా అయిపోయినా మొత్తం. ఓకే, లెట్స్ గో. మళ్ళీ ఫోన్ చేస్తాను. వెళ్ళిపోయినావని చెప్తాడు బ్రో. చెప్పు బ్రో. లేడు అంజిత్ బ్రో, అటు లోపల సెట్ లోపలికి పోయాడు. అంటే ఇప్పుడే పోయింది బ్రో లోపలికి. నేను మేనేజర్గా. బ్రో ఒర్రియో గట్టిగా, పాపం ఆయన చిరాకు నైట్ అంత నిద్రలేదు. షూట్కి పోయిండు, నేను కూడా అక్కనే ఉన్నాం కదా, ఇబ్బంది అవుతుంది, ఫోన్ పెట్టాను. లేడు బ్రో, లోపలికి పోయిండు. అరే అబద్ధం ఎందుకు చెప్తాం బ్రో? ఇప్పుడు ఒకవేళ సరే అంజిత్ బ్రో నాతో ప్రాంక్ అయ్యి అన్న కూడా నేను నీకు మెల్లగా ఫోన్ చేసి చెప్తుండే. ఎవరు? నేనా బ్రో? నువ్వు నిజం ఒప్పుకో. నేను పుల్ అంటుండే అప్పుడు. నేను బ్రో వస్తలేం బ్రో, మాక్సిమం రేపు నైట్ స్టార్ట్ అయ్యాల్సి వస్తుంది. నాది ఉంది, నేను పంపేసేవాడు. సైబర్ నేరాలే కాకపోతే ఇక మరి కొత్త అకౌంట్ తీసుకోవాలి. నేను నైటే ఆహా తీసుకున్నావు, ఆహా డిజిటల్ చూసినాలే మరి. సరే మరి, నన్ను లోపలికి పోతున్నా. నేను కూడా ఎండ కొడుతుంది ఘోరంగా. హలో, నేను కూడా లోపలికి పోతున్నా, ఎండ కొడుతుంది. మీ ఆయన లేడండి, లోపలికి వెళ్ళి. మీ ఆయన లేడు, మీ ఆయన వేరే అమ్మాయితో రొమాన్స్ చేస్తున్నాడు లోపల. నేను క్లాప్స్ కొడుతున్నా అలానే. సూపర్ ఉంది. అయ్యా, ఆమె బోల్దోమేది కాదు, బట్టలు ఉతికేది. బట్టలు వాషింగ్ మిషన్ ఉన్నాయి, ఎందుకు లేదు?
మా ఇంటికి తీసుకొచ్చి చెప్పులు కడిగినా పెట్టుకో. సరే డిక్కీలు ఎత్తా. లేడు లేడు నిజంగా సెట్లకు పోయి లోపలికి వెళ్ళిపోయింది ఆల్రెడీ. బ్రో నేను చూస్తా ఇవాళ ఒకవేళ అయిపోయిందని అంటే ఇవాళ స్టార్ట్ అయిపోతుంది. తర్వాత కుదరదు బ్రో, ఇప్పుడు వేరే వాళ్ళు తర్వాత కుదరదు. అందుకనే బ్రో నేను ఒకసారి లోపల పోయి మాట్లాడుకొని నేను వచ్చి నీకు ఫోన్ చేస్తాను మళ్ళీ. ఒక 2 hours లో తెలుస్తుంది బ్రో. ఎప్పుడు బ్రో ఇప్పుడు 2 hours లో అయిపోతాయి. 2 hours లో అయిపోగానే నేను నీకు చెప్తా. ఇప్పుడు లోపల మాట్లాడనియ్యారు బ్రో, ఇప్పుడు లోపల మాట్లాడనియ్యారు బ్రో. నేను ఎట్లా తీస్తా బ్రో? అవును సరే బ్రో నేను చెప్తాను. నువ్వు 2 hours తర్వాత ఫోన్ చేయి. నేను ఫోన్ ఏరోప్లేన్ మోడ్ పెడతా బ్రో. ఇక నాకు ఇట్లా దిమాగ్ ఖరాబ్ అయింది. ఫస్ట్ ఛార్జింగ్ లేదు, కళ్ళని ఎర్రగానే. అమ్మో సరే పోదాం పదయ్యా. అయినా బిస్కెట్ అయినా అందుకే సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నా, కాకపోతే బిస్కెట్ అయింది. సో యాక్చువల్లీ ఏంటంటే ఒకటి ఉందని చెప్పేసి జానక్క వచ్చింది. వీళ్ళిద్దరు మంచిగా నేను వచ్చేసరికి వెయిట్ చేస్తారు, ఇంకేం చేస్తున్నారు. వాళ్ళిద్దరు నవ్వుకుంటా ఒక్కొక్క జోకులు వేసుకుంటారు, అది చేసుకుంటున్నారు. ఏమైందని ఇట్లా చూస్తారు, సడన్ గా చూసేసింది నన్ను. అప్పటికైనా విషయాల రోజు చెప్తాను, అక్కడ ఉండి నేను కెమెరా పట్టుకున్నా. సౌండ్ కాగానే బయటకు వస్తుంది అనుకున్నా. దేయిక కూడా దేయికలు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఆఖరికి బయటకు వచ్చేసరికి నాకు పెద్ద బిస్కెట్ అయింది. మంచిగా అయినా అందుకే సర్ప్రైజ్ ప్లాన్ లేదు గైస్. ఓ పెద్ద సర్ప్రైజ్ ఎత్తా అది ఇది వచ్చేవాళ్ళు డల్ ఇట్లా కూర్చొని లోన్లీ ఉంటుందా అనుకున్నట్టున్నాడు. నేను ఇంటికి వచ్చిన ఇద్దరం కలిసి ఎయిర్ బాల్స్ పెట్టుకుంటున్నాను. ఏమన్నా నొక్కదాన్ని ఉన్నా అని చెప్పి జాన్ వచ్చింది. ఇద్దరం కలిసి ఎయిర్ బాల్స్ పెట్టుకుని కిచ్చి కిచ్చి ఆగుంటున్నాం. అప్పటికే నేను డోర్ నుంచి బయటకు వచ్చిన లోపల జాన్ ఉన్నది. ఇట్లా బయటకి ఇట్లా రాగానే కథ నేను చూసేసిన ఇక్కడ ఉండి ఇట్లా తిట్టండి చిప్పక తిప్పక. విషయాలు కూడా విషయాలు కూడా ఏం మాట్లాడుతూ ఇద్దరు నిమిషాలు ఉంటాడు. బుగ్గా ఏ కెమెరా ఆఫ్ గిఫ్. అందుకే ఎండింగ్ వీడియో తీయలేదన్నమాట. సో అందుకే ఇప్పుడు చెప్తున్నాం. వెళ్ళిపోయింది ఆల్రెడీ జాను. సో అది జరిగింది. అందుకే నాతో సర్ప్రైజ్ మామూలుగా ఉంది. అయితే లోన్లీ ఉంటాను ఫీల్ అవుతాను అనుకున్నా. ఎక్స్పెక్ట్ చేసిన రాగానే అందుకే అన్నిసార్లు ఫోన్ వచ్చి బేబీ అంటే అట్లా వచ్చి హగ్గిస్తా అనుకున్నా. మంచిగా కూడా ఇద్దరు పెట్టుకుంటున్నా అనమాట. ఫ్రెండ్ వచ్చింది నేను ఒక్కదాన్ని ఉన్నాను. సో అదనమాట గైస్. సో చూసారు కదా గైస్, ఇంకోసారి సర్ప్రైజ్ ప్లాన్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ ఎందుకు పోయింది అనేది మీకు తర్వాత తెలుస్తుంది. సో వెయిట్ చేయండి ఆ సర్ప్రైజ్ కోసం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇంకొక 4 days లో డుగ్గు వచ్చేస్తుంది. మళ్ళీ మంచి బ్లాగ్స్ అయితే మీకు వచ్చేసాయి అనమాట. బాయ్ గైస్.